UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ హైడ్రా అనేది ఎవరిని వదిలిపెట్టట్లేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ మురళీమోహన్ గారిది జైబేరి అది కూడా వదలేదని చెప్పుకోవచ్చు. హైడ్రా ఇంకా ఎంత దూరం వెళ్ళింది సార్? అది గవర్నమెంట్ అడగాలి. ఏవి రంగనాథ్ గారు కమిషన్ అడిగితే చెప్తాను, నేను ఎలా చెప్తానమ్మా. ఈవెన్ ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చిందేమో ముందు. ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్ కరెక్ట్గా పనిచేసి ఉంచారండి. అది ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా వస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ సరిగ్గా పనిచేస్తున్నాం అనుకోండి, యాక్షన్ తీసుకుంటే నాకంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే పనులు జావు. సినిమాలో చూస్తున్నాం కదా. హైడ్రా అనేది ఓవరాల్గా చెప్పాలంటే నా ప్రకారం ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. కానీ అది పబ్లిక్కి కానీ ఇప్పుడు రాజకీయ నాయకులుగా నాకు నచ్చట్లేదని చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు సచ్ కడువా రహతా హై, నిజం ఇప్పుడు చేదుగా ఉంటుంది. సో అందులో తప్పేం లేదు, కొత్తగా ఏం కదా, పాత ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ బాటిల్ న్యూ వైన్, బాటిల్ ఈ స్టిల్ ఓల్డ్. ఓకే, సో నేను అన్నది అంటే ఈ స్టెప్ ఏదైనా గవర్నమెంట్ కానీ ఒక ఆఫీస్లో కానీ ప్రైవేట్ మీ ఛానల్లో కూడా ఒక సిస్టమ్ పెట్టారు, పంచింగ్ చేయండి అని. మీకు నచ్చదు, ఇది మీరు ఎప్పుడు వచ్చారో తెలిసిపోద్ది బాస్కి. అటెండెన్స్ కట్ చేయడానికి ఈజీ ఉంటుంది. 3 లేట్లు వస్తే ఒక రోజు లీవ్ పోతాయి, రూల్స్ ఉంటాయి కంపెనీస్లో. సో ఎందుకని అది పెడితే సిస్టమేటిక్ అయిపోతారు. ప్రతి ఒక్కరు భయపడి ఫస్ట్ నెల 2 నెలలు నెగ్లెక్ట్ చేస్తారు, 3వ క్లియర్గా టైం మీద వస్తారు. టైం మీద అవుట్పుట్ బాగుంటుంది, అవుట్పుట్ బాగుంటే కంపెనీ రెవెన్యూ వస్తుంది, కంపెనీ రెవెన్యూ మీకు బోనస్ వస్తుంది. అట్లా ప్రతిదానికి లింక్ ఉంటుంది, చైన్ రియాక్షన్. సో అసలు హైడ్రా అంటే ఏంటి? హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. అంటే మన పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి కట్టేస్తున్నప్పుడు అవి ఆపుతున్నారు. పార్కులు కానీ, లేకులు కానీ, అటు రోడ్లు కానీ, ఏవైతే చెరువులు కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్వి. ఒక 30-40 సంవత్సరాల క్రితం 1700 చిల్లర ఉండేవి, 1720, 1730 చెరువులు ఉండేవి. ఈరోజు లెక్క చేస్తే 750 చెరువులు వచ్చాయి. అంటే ఎంత ఈ 1000 చెరువులు ఏమైనట్టు? సుమారు 1000 చెరువులు ఏమైనట్టు అంటే ఎవ్రీ సంవత్సరానికి 100 చెరువులు పోతున్నాయి. ఇప్పుడు ఇలాగే యాక్షన్ తీసుకోవద్దు, ఇంకా నెక్స్ట్ 10-20 ఇయర్స్ తర్వాత ఏమి ఉండవు, తాగడానికి నీళ్ళే ఉండవు జనాలకి. తక్కువ జాగాలో హై రైజ్ అపార్ట్మెంట్స్ వేస్తున్నారు. అది చాలా టఫ్ కదా. ఈ కండిషన్ ఎప్పుడు కొట్టో ఉంది హైడ్రా అది రూల్స్ అని. కాకపోతే గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2012 నుండి స్టార్ట్ అయింది. 2012 కంటే ముందు అసలు ఈ బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ కానీ, కన్జర్వేషన్ కానీ అంత నోటిఫికేషన్ లేవు. 2012 తర్వాత వచ్చినాయి. అండ్ ఎక్కువ లేకులు డెవలప్ అయినాయి 2014-15. దానికి లేకు ఒక పేరు పెట్టి ఒక ఐడి ఇచ్చి అన్నీ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అక్రమంగా ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ అనురాగ్ యూనివర్సిటీ, ఫాతిమా కాలేజ్ ఓవైసీ గారు, జైబేరి మురళీమోహన్ గారు, ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోరు, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏవి రంగనాథ్ గారు హీరో అయ్యారు, బాగా హైలైట్ అయ్యారు, సీఎం కంటే బాగా పేరు వస్తుందని అంటున్నారు మార్కెట్లో. సీఎం కంటే ఎక్కువ ఫోటోలు కానీ యూట్యూబ్ ఈయన ఫోటోలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆయనకంట. అది ఆయన చేసుకున్న అదృష్టం లేదా ఆయన చేస్తున్న యాక్టివిటీ బట్ హీఈస్ నాట్ ద సింగిల్ డెసిషన్ మేకర్. చాలామంది అర్థం చేయడం ఈయన వెనకాల 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టరేట్ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, రేరా కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కలిపి సంతకాలు పెడితే నేను ఎరగొడతాడు. ఈయన అక్కడ వెళ్ళి నాకు నేహాలు నీ బిల్డింగ్ ఇష్టం లేదు ఎరగొడదంటే కాదు కదా, దీని ఉద్యోగం ప్రాబ్లం ఉంటుంది. అది కూడా కాకపోతే ఏంటంటే ఈ పెట్టినప్పుడు కొద్దిగా ముందు వెనక ఆలోచించి పెడితే బాగుంటుంది. జనరల్గా ఏదైనా టెస్ట్ మార్కెట్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కంపెనీ ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ, లేకపోతే ఒక నిర్మా పౌడర్ లాంటి వాషింగ్ పౌడర్ కానీ, టైడ్ కానీ ఏమైనా ఉన్నాయి కదా, కొత్త ప్రోడక్ట్ ఇంకా కాంపిటేటివ్ నువ్వే మొదలు పెడుతుంది అనుకోండి, ముందు మార్కెట్లో టెస్ట్ చేయాలి కదా. 1 kg ప్యాకెట్ ఏం చేస్తారు మల్టీనేషనల్ కంపెనీ 1000-2000 ప్యాకెట్ మొత్తం కాలనీ పంచుతారు ర్యాండమ్గా. 1 వీక్ తర్వాత వాడి ఒక పేపర్ తెస్తారు, ఫీడ్బ్యాక్ రిపోర్ట్, ఎలా ఉంది, క్వాలిటీ బాగుందా, ఎంత టైం పట్టింది, మురుకులు పోతున్నాయి, మచ్చలు పోతున్నాయి, ఇవన్నీ దాని మీద దాంట్లో వచ్చిన కరెక్టివ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ తీసుకొని అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు జనరల్గా. ఇప్పుడు ఏపీలో కూడా మన వైఎస్ జగన్ గారు అది పెట్టారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వర్కౌట్ కాలేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఇద్దరు పర్సన్ పెట్టి వాళ్ళతో పనిచేసి అవ్వదు కదా. దే కెనాట్ బి. ఇప్పుడు 550 కోట్ల పని 2 మనుషులు ఎలా చేస్తారు? అట్లా ఇక్కడ ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒకసారి మార్కెట్లో కూడా ఒపీనియన్ పోల్ తీసుకోవాల్సింది. ఇట్లా పెడదాం అనుకున్నా ఏంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే సొంత ఫ్యామిలీ మెంబర్సే రివర్స్ అవుతున్నారు. మొన్న దానవ నాగేందర్ గారు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు. చూస్తే ఏం చేస్తాం, మీరు ఇవాళ వచ్చి రేపు పోతే పరువునే ఉంటారు అంటే అలాంటి రాకుండా ఉండాలంటే ముందు ఒక ఐకమత్యంగా జాయింట్గా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అదే ఇక్కడ
మీకు చెప్పాలంటే తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి వస్తుంది. తప్పు చేసినాడు ఒకడు, తెలుగులో ఒక ప్రావర్బ్ ఉంది, ఇంట్లో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెలుగుతుందని. పల్లెటూరులో వరండా వేరుంటుంది, వాకిట్ వేరు. స్విచ్ ఎక్కడ ఉంటుంది? వరండాలో, బయట ఉంటుంది. వరండాలో స్విచ్ చేస్తే ఇంట్లో స్విచ్ చేస్తే బయట లైట్ వెళ్తుంది. అట్లా ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సింది మరి ఒకడు, శిక్ష అనుభవించేది ఇంకొకడు. అది ఇట్స్ నాట్ కరెక్ట్. సో గవర్నమెంట్గా స్టేట్ లీడర్గా ఎన్నుకునేటప్పుడు ప్రజలు మంచి కోరేవాడు. ఇది ఒక విధంగా మంచి పనే, ఇనిషియేటివ్ ఇస్ గుడ్, బట్ దానికి కొన్ని ఇఫ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుంటే బాగుండేది. నోటీస్ ఇవ్వకుండా ధనాదాన్ని కూల్చేసారు అనుకోండి, వాటి రోడ్డు మీద పిల్లలతో ఉన్న వాళ్ళు ఎట్లా? ఇప్పుడు అందుకని నేను లేటెస్ట్ ఏమనంటే ఆల్రెడీ కట్టేసిన ఇల్లు టచ్ చేయమని నేను నోటిఫికేషన్ వచ్చాను, ప్రెస్ రిలీజ్. అంటే ఇప్పుడు ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్ కొత్తగా కడుతున్నారో దానికి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు మేజర్ ఇంపాక్ట్, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కెరోసిన్ పోసుకుని తగలబెట్టుకుంటే చాలా ఇష్యూలు జరిగినాయి నిన్న మొన్న కూడా. నేను పొద్దునపూట 6 గంటలకు వెళ్ళి వాళ్ళు పడుకున్నప్పుడు కూడా కూల్ చేస్తున్నారు. కనీసం ఉరి తీసేవాడు కూడా లాస్ట్ కోరిక ఏమైనా ఉంటే కోరుకో అంటారు. ఇక్కడ అది కూడా ఛాన్స్, వచ్చాం మీరు బయట రండి కొలగొడతాను, సామాన్లు ఎట్లా ఉంటాయి. సో ఇక్కడ ఒక నెగిటివ్ సైడ్ ఏం వర్కౌట్, పాజిటివ్ సైడ్ ఏంటంటే మంచి బ్రాండ్ వచ్చింది. కంట్రీ లెవెల్లో నాగార్జున అటాక్ చేశారు, మురళీమోహన్ గారిని అటాక్ చేశారు. ఈవెన్ ఇప్పుడు మురళీమోహన్ గారు ఇది జయబేరిని అటాక్ చేశారు కదా, సర్వే నెంబర్ 105, 106 రంగలాల కంట చెరువు. అవును, ఆ చెరువు ఇప్పుడు తప్పెవరిది అంటారు? ఈవెన్ మురళీమోహన్ గారు కబ్జా చేశారని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే మీరు 30 years ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసిపోయింది. ఆయన నాకు పెద్ద గురువు గారు అబ్బా, నాకు ఆయన గురించి నన్ను మాట్లాడమంటే నన్ను ఇరికిస్తున్నావు యాంకర్గా. తప్పు అంటే నేను అన్నది అక్కడ క్లారిటీ తప్పుగా అంటే మురళీమోహన్ గారు నిజంగా కబ్జా చేశారు తెలిసి పెద్ద కబ్జాలు ఏం చేయలేదు. నాకు తెలిసి 2 అడుగులు 3 అడుగులు దూరం రేకుల షెడ్ వేసాను, అది టెంపరీ, జస్ట్ ఖాళీగా ఉంది కదా అని వేసుకున్నాను అంతే తప్ప ఆయన మెయిన్ స్ట్రక్చర్ ఏమి నాకు ఆయన ఇచ్చిన క్లారిటీ ఇచ్చాడు కదా. నేను ఆల్రెడీ ఆ నోటీస్ వచ్చిన తర్వాత నిన్న మొన్న క్లారిటీ ఇచ్చారు ఆయన. ఏమనంటే నేను పెరిగింది 3 అడుగులు పెరిగిన వాస్తవం, అది మేము ఒకసారి మళ్ళీ చెక్ చేసి ఎక్కడో మెజర్మెంట్ తప్పైంది, చెక్ చేసుకుంటాం 3 అడుగులు అయితే మేమే కోలుకొట్టే వాళ్ళు రావసం లేదని చెప్పాడు. సో దట్ ఈస్ ఎ ఫేర్ స్టేట్మెంట్. అయితే మెయిన్ స్ట్రక్చర్లో ఎక్కడ ఆక్యుపై చేసినట్టు వీళ్ళు ఎక్కడ రికార్డు లేదు మరి. సో దానివల్ల మనం పెద్ద సీరియస్ అవర్స్ మ్యాటర్ లేదు. కాకపోతే ఓవరాల్గా మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ₹1 2 కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఎవరు తప్పు చేశారు ఇక్కడ? బిల్డర్ పర్మిషన్ బిల్డర్ చేయడం తప్పు. స్టార్టింగ్ ఇనిషియేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? బిల్డర్. సార్ అది పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా సార్, అపార్ట్మెంట్ అక్కడ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా. బిల్డరు ఎంకరేజ్మెంట్ చేసి అన్ఆక్యుపైడ్ అనాథరైజ్డ్ ల్యాండ్స్లో కడతామని ప్లాన్ పెట్టారు, అది ఫస్ట్ తప్పు. రెండో తప్పు ఏంటంటే ప్లాన్ చేశాక జిహెచ్ఎంసీకో హెచ్ఎండికో అప్లై చేశారు, అది రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే మన రేరా, అది మరి వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే కొనుగోలు. నాలుగోది బ్యాంకు. సో 4 గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ఇచ్చు, బ్యాంక్స్ కూడా నేషనల్ బ్యాంక్స్, ఎస్బీఐ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే 4 గవర్నమెంట్ అధికారులకి వీళ్ళందరూ చేసిన ఇంపాక్ట్ మానవుడి మీద పడుతుంది, బయ్యర్ మీద, ఇన్వెస్టర్ మీద, అది విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో వీళ్ళు ఏం చేయాలంటే పనిష్మెంట్ వేసి ఎవరు ఇనిషియేట్ చేశారు వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలి కదా, ఇంకో ప్లేస్లో కట్టియాలి. అప్పుడు గవర్నమెంట్ ఇరగొట్టేస్తే నాగార్జున గారు నేను స్టే తెచ్చుకున్నాను, మీరు ఎవరు ఇరగొట్టాను అంటారు. ఆయన అంటే నువ్వు పక్క ప్రూవ్డ్, మాకు డ్రోన్ కెమెరా పెట్టి చూసుకున్నావు, 2 ఎకరాలు బఫర్ జోన్ 1.5 FTL ఆక్యుపై చేశారు. ఆయన ఇంకా ఓపెన్ ల్యాండ్ చాలా ఉంది, కానీ కట్టింది బార్డర్లో కట్టాడు. అది ఇటుపక్క ఉంటే ఇరగొట్టేవారు కాదు, ఇటుపక్క కట్టారు. మేబీ ముందంతా నేను చూడలేక పార్కింగ్ అది వదిలేసి ఉంటారు, అంత పెద్ద కానీ 10,000 మంది కెపాసిటీ. సో ఓవరాల్ ఏంటంటే సామాన్యుడి మీద బరువు మోపుతున్నారు వీళ్ళంతా. వాళ్ళు లైఫ్లో కొంతమంది హార్ట్ అటాక్లు, చాలామంది హార్ట్ అటాక్ మనకు న్యూస్ రావట్లేదు కానీ వచ్చి ఉంటాయి. ఎందుకంటే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటారు, ఎక్కడ కొనుక్కుంటారు? ఇప్పుడు కొనుక్కునే స్టేజ్ ఉందా? మన మోకిలలో 212 విల్లాలు నీళ్లు కొట్టేశాయి, ఒక్కొక్క విల్లా 6 నుండి 10 కోట్లు అంట ఒక్క విల్లా. మరి వాళ్ళు ఇంటీరియర్స్ 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సో ఇదేంటంటే ఓవరాల్గా గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఆన్ దిస్. పబ్లిక్ని అటాక్ చేయరు, పబ్లిక్ లీడర్, పబ్లిక్ ఎన్నుకుంటేనే మీరు సీఎం అయ్యారు. మీరు కొన్ని యాక్టివిటీస్ బాగున్నాయి, వీఆర్ హ్యాపీ, వీ అప్రిషియేట్, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఫర్ విచ్ కైండ్? ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు తప్పించుకుంటున్నారు. బడాబాబులు అందరూ ఇప్పుడు పర్మిషన్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ స్టే తెచ్చుకోవడానికి వర్క్ నోటీస్ ఇచ్చారు, 1 month 2 months టైం ఇచ్చారు. ఇచ్చినట్టు ఇలా గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటే రంగనాథ్ గారు ఏం చేయలేరు. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు కాలేజీలకి ఆయన ఏమన్నారంటే కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ ఇమీడియట్గా కూలగొట్టడానికి చర్య లేదు. ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఏప్రిల్లో జూన్కి అయిపోతుంది కదా, అప్పుడు మీరు కావాలంటే యాక్షన్. ఈ లోపల వీళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, ప్రత్యామ్నాయం చూసుకుంటారు. సో అది రేవంత్ రెడ్డి గారు అన్నకి తిరుపతి రెడ్డి గారు ఎవరు ఉన్నారు, ఆయన కూడా నోటీస్ ఇచ్చారు.
ఆయన కూడా ఏం వదలలేదు కదా. సో రూల్ అనేది ఏదైనా ఒక మంచి పని చేస్తే వ్యతిరేకం అనేది గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు వ్యతిరేకం ఉంటేనే అపోజిషన్, లేకపోతే అపోజిషన్ అయితే అన్ని ఇదే. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ అక్కడ ఏమవుతుంది, అది కూడా అదే కదా. బైడెన్ ఒకటి ఉంది, కమలా హారిస్ ప్రెసిడెంట్ చేస్తానంటారు. అక్కడ అయిన తర్వాత థింగ్స్ ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మురళీమోహన్ గారు పెద్ద లాస్ ఏం లేదండి. ఆయన 2-3 అడుగులు ఓపెన్ స్పేస్ రేకుల షెడ్ తీసేస్తారు. బట్ అది కూడా ఇవ్వకూడదు ఆ లెవెల్లో. బట్ ఎక్కడో మిస్టేక్ జరిగింది అంటారు మెజర్మెంట్లో. ఎక్కడో ఇప్పుడు వర్కర్ తప్పు చేసిన చైర్మన్కి ఎఫెక్ట్, అవును. చైర్మన్ తప్పు చేసిన చైర్మన్కి ఎఫెక్ట్. థ్యాంక్ యూ సార్ ఈ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.